తీరుడు ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ అడ్వెంచర్ మూవీ వారణాసి. ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి. భారీ బడ్జెట్, ఇంటర్నేషనల్ స్కేల్, టైం ట్రావెల్ కాన్సెప్ట్, త్రేతాయుగం నేపథ్యం, ఇలా ఒక్కో అప్డేట్ తో సినిమాపై హైప్ పెరిగిపోతుంది. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే, ఈ సినిమాలో శ్రీరాముడిగా మహేష్ బాబు కనిపిస్తుంటే ఆయనకు అత్యంత ఇష్టమైన హనుమంతుడి పాత్రలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించబోతున్నారట. ఈ రూమర్ వెనుక అసలు కథ ఏంటి? జక్కన నిజంగానే ఇలాంటి మాస్టర్ ప్లాన్ వేశాడా? అసలు ఈ క్రేజీ కాంబినేషన్ నిజమేనా? లెట్స్ గెట్ ఇన్ టు దిస్ స్టోరీ. RRR తో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చూపించిన జక్కన్న వారణాసిలోనూ చాలా సర్ప్రైజులు ప్లాన్ చేస్తున్నారట. దాదాపు 1400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రాజమౌళి కెరియర్ లోనే మరో బిగ్ ప్రాజెక్ట్ గా మారుతుంది. ఇప్పటికే మహేష్ లుక్ నుంచి సినిమా కథ వరకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అలాంటిది ఇప్పుడు మహేష్ తో పాటు రామ్ చరణ్ కూడా సినిమాలో కనిపిస్తున్నారనే టాక్ బయటకు రావడంతో ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగిపోతున్నాయి. ఈ ఇద్దరిని ఒకేసారి స్క్రీన్ పై చూస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే మైండ్ బ్లాంక్ అవుతుంది. ఇక రాజమౌళి చేతిలో ఈ రెండు పాత్రలు పడితే వాటిని ఏ రేంజ్ లో చూపిస్తాడో అనే క్యూరియాసిటీ మరింత పెరుగుతుంది. అయితే ఫస్ట్ ఈ క్యారెక్టర్ కోసం మాధవన్ పేరు వినిపించింది, కానీ తాజాగా రామ్ చరణ్ పేరు తెరపైకి రావడంతో ఈ టాక్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. రీసెంట్ గా పెద్ద సినిమాలో చరణ్ చూపించిన రౌద్రావతారం, గద పట్టుకున్న పవర్ఫుల్ లుక్ చూసి రాజమౌళి ఇంప్రెస్ అయ్యారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే హనుమంతుడి పాత్రకు రామ్ చరణ్ ఫిక్స్ చేశారనే టాక్ నడుస్తుంది. ఇప్పటికే మగధీర, RRR తో రాజమౌళి రామ్ చరణ్ కాంబినేషన్ అదిరిపోయింది. అలాంటిది ఇప్పుడు చరణ్ హనుమంతుడిగా కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ వస్తున్నాయి. అయితే చరణ్ హనుమంతుడిగా నటిస్తున్నారనే విషయం ఇప్పటి వరకు అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. ఇక వారణాసిలో త్రేతాయుగం ఎపిసోడ్ సినిమాకే మరో మెయిన్ హైలైట్ గా ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. దాదాపు 60 రోజుల పాటు షూటింగ్ జరుపుకుంటున్న ఈ 25 నిమిషాల ఎపిసోడ్ లో మహేష్ బాబును శ్రీరాముడుగా చూపించేందుకు రాజమౌళి భారీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే మహేష్ పొడవాటి చుట్టూ గడ్డంతో కనిపించిన లుక్ ఫ్యాన్స్ లో మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇక రాముడిగా మహేష్, హనుమంతుడిగా చరణ్ ఒకే సీన్ లో కనిపిస్తే ఆ సీన్ థియేటర్స్ లో ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవాల్సిందే. ఇదిలా ఉంటే వారణాసి కేవలం కథ, పాత్రల విషయంలోనే కాదు, మేకింగ్ లోనూ భారీ ప్రయోగాలు చేస్తుందట. ఇదిలా ఉంటే వారణాసి కేవలం కథ, పాత్రల విషయంలోనే కాదు, మేకింగ్ లోనూ భారీ ప్రయోగాలు చేస్తుందట. 120కి పైగా దేశాల్లో 50కి పైగా భాషల్లో సినిమాను రిలీజ్ చేయడానికి జక్కన టీం ప్లాన్ చేస్తుందని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు, ఏఐ వాయిస్ తో డబ్బింగ్ చేయకుండా న్యాచురల్ ఎమోషన్ కోసం వివిధ భాషల్లో ఏకంగా 1600 మందికి పైగా ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్టులను ఉపయోగిస్తున్నారని తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథ, విజువల్స్, మ్యూజిక్, డబ్బింగ్, ఇలా ప్రతి విషయంలోనూ రాజమౌళి తనదైన మార్క్ చూపిస్తున్నారనే టాక్ మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా దేశ విదేశాల్లోని విభిన్న లొకేషన్స్ లో జరుగుతుంది. ఐమాక్స్ ఫార్మాట్, భారీ యాక్షన్ సీన్స్, టైం ట్రావెల్ కాన్సెప్ట్, గ్రాండ్ విజువల్స్ తో వారణాసిని ప్రపంచ స్థాయిలో చూపించేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్ కాస్ట్ ఉండడంతో ఈ సినిమాపై దేశంలోనే కాదు విదేశాల్లోనూ అంచనాలు పెరుగుతున్నాయి. మరి మహేష్ బాబు శ్రీరాముడిగా, రామ్ చరణ్ హనుమంతుడిగా ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తారా? నిజంగానే రాజమౌళి ఈ బిగ్ సర్ప్రైజ్ ను ప్లాన్ చేశారా అని ఫ్యాన్స్ అధికారికంగా ప్రకటన కోసం తెగ వేచి చూస్తున్నారు. ఒకవేళ ఈ కాంబినేషన్ నిజమైతే మాత్రం వారణాసిపై ఉన్న హైప్ మరో లెవెల్ కి వెళ్ళడం ఖాయం. కాబట్టి ఈ క్రేజీ రూమర్ లో నిజమెంత అనేది తెలియాలంటే మూవీ టీం నుంచి వచ్చే అధికారిక అప్డేట్ వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ ఒక విషయం మాత్రం క్లారిటీ, రాజమౌళి, మహేష్ వారణాసి ఇప్పటికే ఇండియన్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది.
దానికి చరణ్ మహేష్ కాంబినేషన్ లో అనే మరో బిగ్ సర్ప్రైజ్ తోడైతే మాత్రం బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోవడం ఖాయం. మరి ఈ సినిమాలో హనుమంతుడి రోల్లో రామ్ చరణ్ నటిస్తే ఎలా ఉంటుందంటారు? మీ ఒపీనియన్ ని ఏంటో కామెంట్ చేయండి. రీసెంట్ గా పెద్ద సినిమాలో చరణ్ చూపించిన రౌద్రావతారం, గద పట్టుకున్న పవర్ఫుల్ లుక్ చూసి రాజమౌళి ఇంప్రెస్ అయ్యారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే హనుమంతుడి పాత్రకు రామ్ చరణ్ ఫిక్స్ చేశారనే టాక్ నడుస్తుంది. ఇప్పటికే మగధీర, RRR తో రాజమౌళి రామ్ చరణ్ కాంబినేషన్ అదిరిపోయింది. అలాంటిది ఇప్పుడు చరణ్ హనుమంతుడిగా కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ వస్తున్నాయి. అయితే చరణ్ హనుమంతుడిగా నటిస్తున్నారనే విషయం ఇప్పటి వరకు అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. ఇక వారణాసిలో త్రేతాయుగం ఎపిసోడ్ సినిమాకే మరో మెయిన్ హైలైట్ గా ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. దాదాపు 60 రోజుల పాటు షూటింగ్ జరుపుకుంటున్న ఈ 25 నిమిషాల ఎపిసోడ్ లో మహేష్ బాబును శ్రీరాముడుగా చూపించేందుకు రాజమౌళి భారీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే మహేష్ పొడవాటి చుట్టూ గడ్డంతో కనిపించిన లుక్ ఫ్యాన్స్ లో మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇక రాముడిగా మహేష్, హనుమంతుడిగా చరణ్ ఒకే సీన్ లో కనిపిస్తే ఆ సీన్ థియేటర్స్ లో ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవాల్సిందే. ఇదిలా ఉంటే వారణాసి కేవలం కథ, పాత్రల విషయంలోనే కాదు, మేకింగ్ లోనూ భారీ ప్రయోగాలు చేస్తుందట. ఇదిలా ఉంటే వారణాసి కేవలం కథ, పాత్రల విషయంలోనే కాదు, మేకింగ్ లోనూ భారీ ప్రయోగాలు చేస్తుందట. 120కి పైగా దేశాల్లో 50కి పైగా భాషల్లో సినిమాను రిలీజ్ చేయడానికి జక్కన టీం ప్లాన్ చేస్తుందని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు, ఏఐ వాయిస్ తో డబ్బింగ్ చేయకుండా న్యాచురల్ ఎమోషన్ కోసం వివిధ భాషల్లో ఏకంగా 1600 మందికి పైగా ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్టులను ఉపయోగిస్తున్నారని తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథ, విజువల్స్, మ్యూజిక్, డబ్బింగ్ ఇలా ప్రతి విషయంలోనూ రాజమౌళి తనదైన మార్క్ చూపిస్తున్నారనే టాక్ మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా దేశ విదేశాల్లోని విభిన్న లొకేషన్స్ లో జరుగుతుంది. ఐమాక్స్ ఫార్మాట్, భారీ యాక్షన్ సీన్స్, టైం ట్రావెల్ కాన్సెప్ట్, గ్రాండ్ విజువల్స్ తో వారణాసిని ప్రపంచ స్థాయిలో చూపించేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్ కాస్ట్ ఉండడంతో ఈ సినిమాపై దేశంలోనే కాదు విదేశాల్లోనూ అంచనాలు పెరుగుతున్నాయి. మరి మహేష్ బాబు శ్రీరాముడిగా, రామ్ చరణ్ హనుమంతుడిగా ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తారా? నిజంగానే రాజమౌళి ఈ బిగ్ సర్ప్రైజ్ ను ప్లాన్ చేశారా అని ఫ్యాన్స్ అధికారికంగా ప్రకటన కోసం తెగ వేచి చూస్తున్నారు. ఒకవేళ ఈ కాంబినేషన్ నిజమైతే మాత్రం వారణాసిపై ఉన్న హైప్ మరో లెవెల్ కి వెళ్ళడం ఖాయం. కాబట్టి ఈ క్రేజీ రూమర్ లో నిజమెంత అనేది తెలియాలంటే మూవీ టీం నుంచి వచ్చే అధికారిక అప్డేట్ వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ ఒక విషయం మాత్రం క్లారిటీ, రాజమౌళి, మహేష్ వారణాసి ఇప్పటికే ఇండియన్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. దానికి చరణ్, మహేష్ కాంబినేషన్ లో అనే మరో బిగ్ సర్ప్రైజ్ తోడైతే మాత్రం బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోవడం ఖాయం. మరి ఈ సినిమాలో హనుమంతుడి రోల్లో రామ్ చరణ్ నటిస్తే ఎలా ఉంటుందంటారు? మీ ఒపీనియన్ ని ఏంటో కామెంట్ చేయండి.